అందరికీ నమస్కారం. చాలా మందికి పోలీస్ స్టేషన్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు తీసుకోకుండా ఉండింటారు. అలానే కంప్లైంట్ తీసుకున్నా గానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా కొన్ని రోజులు డిలే చేసి ఉండింటారు. అలా మీ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంటది. అలానే మీ కొలీగ్స్ ద్వారా గానీ మీ ఫ్రెండ్స్ ద్వారా గానీ వినింటారు ఈ విషయాలన్నీ. అప్పుడు ఈ సమస్యను పరిష్కరించినందుకు ఇటీవల సుప్రీంకోర్టు ఓం ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో ఒక ప్రధానమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే బాధితులు తీసుకోవాల్సిన చర్యల గురించి స్పష్టమైన మార్గదర్శకాలు దీంట్లో ఇచ్చారు. మొదటిగా ఏం చేయాలంటే పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే బాధితుడు మొదటిగా ఏం చేయాలంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి దరఖాస్తు ఇవ్వాలి. దాని తర్వాత ఎస్పీ గారు కూడా స్పందించకపోతే ఏం చేయాలంటే ఎస్పీ గారికి ఇచ్చిన లెటర్ని రిసీవ్డ్ కాపీ మనం తీసుకొని దానిని మనం కోర్టులో సమర్పించాలి. కోర్టులో మనం కేసు ఫైల్ చేసిన తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్కి సమన్లు జారీ చేస్తుంది మరియు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదో వివరణ కోరుతుంది. దాని తర్వాత కోర్టు అనుమతి తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇకపై ఎవరైనా కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మీరు ఈ తీర్పు ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.